మొత్తానికైతే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని బొద్దింకలు తీసుకొచ్చినాయి. ఇక బొద్దింకలు ఎందుకు ఏంది ఎలా పుట్టింది అనే విషయం మీరు 10 రోజుల నుండి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే బొద్దింకలు అనే మాటను మాట్లాడారో వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతూ ఉంది. అయితే ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్లు ఈ దేశంలో నిరుద్యోగులు అంటే యువత వీళ్ళందరూ కూడా బొద్దింకల్లాగా తయారవుతున్నారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేసినట్టు కనబడలేదు. ఏది ఏమైనా ఈరోజు బొద్దింకలు ఢిల్లీ జంతర్ మంతర్లో నిన్న చేసినటువంటి కార్యక్రమం నిరసన కార్యక్రమం ఏదైతుందో అది దేశవ్యాప్తంగా పలు సంచలనాలను సృష్టించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యక్తికి కూడా ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద ఆదరణ వచ్చినటువంటి పరిస్థితి కనబడలేదు. ఈరోజు మనము ఏదో బీజేపీకి సంబంధించినటువంటి హ్యాండిల్ ఏదైతుందో దాన్ని దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్లో కేవలం 2 రోజులలోనే 3 రోజులలోనే వాళ్ళ 8 మిలియన్ల దాన్ని దాటిపోయింది. లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. ఈ విషయాలు అందరూ మాట్లాడుతున్నారు. ఆ విషయం పక్కన పెడదాం. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్లో 7:30 సమయంలో ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే ఉందో అభిజిత్ దిప్కే ఆయన దిగానే ట్వీట్ చేసినటువంటి సమయం నుండి ఆయన సాయంత్రం వరకు దాదాపు 5 గంటల వరకు జరిగినటువంటి కార్యక్రమం మొత్తం మనం చూస్తే ఎక్కడా కూడా ఎవరు కూడా ఏదో పార్టీ పిలిస్తేనే లేదంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా ప్రపంచవ్యాప్తంగా కాకుండా కనీసం మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రధానంగా కనబడేది అని అంటే డబ్బులు ఇస్తేనో మందు వస్తేనో బిర్యానీ పెడితేనో వస్తారు అనేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి జనాల మధ్యలో ఈరోజు కొన్ని వేల మంది మంచిళ్ళు వాళ్ళే తెచ్చుకున్నారు. తిండి లేకపోయినా ఎండ కొడుతూ ఉన్నా ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీరాల్సిందే. ఆ వేలాది మంది విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా నష్టపోతూ ఉన్నారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వల్ల లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు కావడానికి ఈ ప్రభుత్వమే కారణము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల వల్లనే ఈరోజు ఇన్ని బొద్దింకలు రోడ్ల మీకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి కామెంట్ ఏంది? నిజంగా మనిషిగా ఆలోచిస్తే ఈరోజు దేశవ్యాప్తంగా గంజాయికి అలవాటు పడుతున్నటువంటి యువత ఎందుకు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు? ఈరోజు నిరుద్యోగం కారణం వల్ల కొన్ని వేల మంది ఎందుకు తుపాకులు పట్టి అడవి బాట పట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? లేదంటే ఈరోజు నిరుద్యోగులు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు రోడ్ల మీకు వచ్చి నిరసన తెలియాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు ప్రభుత్వాలు సమయానికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు? చదువుకున్న వాడికి ఉపాధి కల్పించట్లేదు? ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు మిర్చి బజ్జీలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పేటువంటి విషయాలు, దాన్ని సమర్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు లాంటి వ్యక్తి కూడా మాట్లాడుకుంటూ మిర్చి బండి పెట్టుకుంటే తప్పేమున్నదని చెప్పేసి మాట్లాడుతున్న తీరు ఇవి కదా మనం ప్రశ్నించాల్సింది. ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎందుకు ఇంకా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయట్లేదు? ఎందుకు జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఇస్తానటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీరు ఇస్తానన్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? కనీసం 2 కోట్ల ఉద్యోగాలు కాకపోయినా సగంలో సగం కోటి ఉద్యోగాలను వేస్తూ ఉన్నారా? ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని అమ్ముకుంటూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్న ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తూ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా దేనికి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా యువత రోడ్ల మీకు వస్తూ ఉంటే చూస్తూ ఉంటున్నటువంటి న్యాయమూర్తులు మాట్లాడాల్సినటువంటి మాటలేంది? బొద్దింకల్లాగా తయారయ్యారు అని అంటే ఈరోజు ఆ బొద్దింకలే ప్రశ్నిస్తున్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక సామెత ఉండేది. ఎన్నో వేదికల మీద గద్దరన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాట, మీరు గడ్డి పరకలని చెప్పేసి మాట్లాడితే గడ్డి పరకలే గన్నులైతే అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. ఈరోజు అదే బొద్దింకలు ఢిల్లీ జంతర్ మంతర్లో గంట సేపట్లో పర్మిషన్ తీసుకొచ్చుకొని జంతర్ మంతర్లో నిలబడి నినాదాలు ఇచ్చినాయి కదా. దాని అంతటి కారణం ఎవరు?
ఈరోజు పాలన కొనసాగిస్తున్నది ఎవరు? 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తూ 12 సంవత్సరాల్లో హిందూ 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 అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ హిందూ ధర్మవాదులు, సనాతన ధర్మవాదులు ఈ దేశంలో అత్యంత మెజారిటీగా ఉన్నటువంటి హిందూ ప్రజలు, హిందూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భాలు ఎందుకు లేవు? ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి బట్టలు ఎంచుకుంటున్న వాళ్ళందరూ ఈ దేశంలో ఎక్కువగా మెజారిటీగా ఉన్నటువంటి హిందూ యువకులే ఈరోజు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీకు వస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? దేశవ్యాప్తంగా ఎందుకు మనము ఈరోజు రేట్లు పెరిగితే, గ్యాస్ రేటు పెరిగినా, పెట్రోల్ రేటు పెరిగినా, పెట్రోల్ రేటు 100 కాదు 150 అయినా కూడా మేము పోయించుకొని తిరుగుతాం అంటున్నటువంటి వాళ్ళు ఈ 150 రూపాయలు పెంచడం ద్వారా ఎవరికి నష్టం జరుగుతూ ఉంది? ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోయినా కూడా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఏదైనా కూలి పని చేసుకుందామంటే జొమాటో, స్విగ్గీ లాంటి వాటిలలో పని చేసుకొని బతుకుదామన్నా కూడా పెట్రోల్ పోసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అన్నిటి మీద జిఎస్టీలు పెంచి దేనికి ఏ ఒక్క చిన్న అంశానికి కూడా జిఎస్టీ లేకుండా చేసి ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ యువకులని హిందూ నిరుద్యోగులుగా తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? మాట్లాడేటువంటి దమ్ము ఉన్నదా? చర్చ చేసేటువంటి దమ్ము ఉన్నదా? నిరంతరం ఎవరైనా ఏదైనా మాట్లాడితే వీటి హిందూ వ్యతిరేకాన్ని మాట్లాడుతున్నాం కదా, ఈ దేశంలో అత్యంత నష్టపోతున్న హిందువులే రాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే హిందూ వ్యతిరేకాన్ని ముద్రేస్తూ ఉన్నారు. ఈరోజు అంటే బొద్దింకలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేస్తున్న నిరసన దేనికోసం చేస్తున్నారు? ఈరోజు భారతదేశంలో 12 ఏళ్ళుగా పాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి బీజేపీ మీద వ్యతిరేకతతోనే కదా వీళ్ళు మాట్లాడింది. నిన్న వచ్చినటువంటి వాళ్ళలో సగానికి పైగా హిందువులు ఉన్నారన్న విషయాన్ని మీరు ఆలోచించారా? దాన్ని కూడా తిప్పి ఇందులో జేఎన్యూ వాళ్ళు ఉన్నారు, ఇందులో ముస్లింలు ఉన్నారు, ఇందులో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఇందులో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే నిన్న నచ్చినటువంటి వాళ్ళందరి పేర్లను, ఫోటోలను మీరు బహిరంగంగా ప్రకటించి ఇందులో ఎంతమంది హిందువులు ఉన్నారో లెక్కలు తీయండి. అసలు అభిజిత్ దీప్కే అన్నట్టు ఆయన ఏంటి? ఈరోజు ఆయన అంబేద్కర్ ఫోటోను పట్టుకొని రావచ్చు, ఆయన అంబేద్కర్ ఫోటోను పట్టుకొచ్చి ఎయిర్పోర్ట్లో దిగచ్చు. కానీ ఒకవేళ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి కనుక హిందూ కాకుండా ఏ ఉమర్ ఖాలిద్ అయితే మీరు గంటలో పర్మిషన్ ఇచ్చేవాళ్ళ? ఎయిర్పోర్ట్కి పోయి కాన్వాయ్లతో ఆయన తీసుకొచ్చేటువంటి వాళ్ళ? ఏందా పోలీస్ బందోబస్తు? ఎవరికి ఇచ్చారు మీరు పోలీసు బందోబస్తు? 6.5 సంవత్సరాలుగా ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి అభిజిత్ దీప్కే నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నిన్న చూపించినటువంటి అంబేద్కర్ ఫోటో ఏదైతుందో ఆ అంబేద్కర్ ఆశయాలను వీళ్ళు కొనసాగిస్తారో లేదా, కానీ అదే అంబేద్కర్ ఆశయాల కోసం మాట్లాడినటువంటి ఉమర్ ఖాలిద్ను మనం ఎక్కడ పెట్టినాం? 6.5 సంవత్సరాలు అవుతుంది కదా ఆయన జైల్లో ఉండబట్టి. ఇంకెన్ని రోజులు జైల్లో ఉంటాడు? హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, మానవ హక్కులు, మానవ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అడిగినందుకు 6.5 సంవత్సరాల నుండి జైల్లో ఉన్నాడు కదా. కేవలం మతం అనేది కారణం కదా. మరి ఆయన ముస్లిం కాబట్టి జైల్లో వేసిరు. ఈరోజు ఇదే హిందువులు రోడ్ల మీదకి ఎందుకు వస్తూ ఉంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందువులు మెజారిటీగా నేను రోడ్ల మీకు వచ్చి నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ గురించి ఎవరు సమానం చెప్తారు? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా రాజీనామా చేయాలని అడిగితే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మవాదులు ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న మొన్న వచ్చి తెలంగాణ ఎవడయ్యే జాగీరు కాదని మాట్లాడిన వ్యక్తి ఎందుకు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ గురించి మాట్లాడతలేడు? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ధర్మపురి అరవింద్ ఎందుకు మాట్లాడతలేడు? రామచంద్రరావు ఎందుకు మాట్లాడతలేడు? కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడు? డీకే అరుణ ఎందుకు మాట్లాడతలేదు? రాజాసింగ్ ఎందుకు మాట్లాడతలేడు? ఈ సనాతన ధర్మం అని చెప్పేటువంటి వ్యక్తులు ఎందుకు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల అమ్మాయి మొన్న ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన అమ్మాయి ఏ మతం? ఎందుకు మాట్లాడతలేరు మీరు? చెప్పండి, రోడ్ల మీదకి రండి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నించు. ఇప్పుడు ప్రశ్నించు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రశ్నిస్తావు? ఎంతమంది హిందూ బిడ్డలు చచ్చిపోవాలి అడగండి రోడ్ల మీదకి వచ్చి. మీకు హిందువుల ఓట్లు మాత్రమే కావన్నా, హిందువుల ప్రాణాలు అవసరం లేదా? దయచేసి నిన్న జరిగినటువంటి ఇక్కడ కూడా నేను కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో కాక్రోచ్ జనతా పార్టీని ఆనాడు ఏది మన అన్నా హజారే వీళ్ళందరూ వచ్చి ఒక సంఘం పెట్టి అప్పటికప్పుడు తయారు చేసి చూసినావా 2012లో, దానిలాగానే ఆలోచిస్తున్నా దీన్ని కూడా. తప్పకుండా 2012లో ఓబీసీ కులగణన చేయాలని చెప్పేసి ఆనాడు బాంసేవ్ ఒక పెద్ద ఉద్యమాన్ని చేసింది. గుర్తుపెట్టుకోండి విషయం.
2012లో ఓబీసీ కులగణన చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఓబీసీ కులగణన చేయకపోతే అసలు జనగణన చేయనీయమని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలకు బాంబ్ సేఫ్ ఉద్యమం సిద్ధమవుతా ఉంటే, ఉద్యమకారులు రోడ్ల మీకు వస్తూ ఉంటే, ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా మొత్తం తగలబడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అవినీతి నిర్మూలన పేరుతోని ఒక 4 దొంగలు ఈ దేశంలో అడుగుపెట్టారు. ఈ దేశంలో దీక్ష పేరుతో కూర్చున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, అన్నా హజారే కానీ, కిరణ్ బేడి కానీ, రామ్దేవ్ బాబా కానీ, ఈ 4 ఈ 12 ఏళ్ల కాలంలో ఎందుకు కనబడతలేరండి? అరవింద్ కేజ్రీవాల్ కనబడ్డాడు, బీజేపీ వ్యతిరేకంగా పార్టీ నడిపించిండు, సీఎం అయిండు, లిక్కర్ కేసులో జైలుకు పోయిండు, పార్టీ పోయింది. ఇవన్నీ రాజకీయ కుట్రలే. అరవింద్ కేజ్రీవాల్ పార్టీని నడిపించింది కూడా ఎవరు అనే విషయాన్ని మీరు దగ్గర నుండి చూస్తే అర్థమైపోతుంది. మరి అన్నా హజారే ఇక్కడ పోయిండండి. ఈ 12 ఏళ్లలో వందల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కొల్లగొట్టి ప్రపంచ దేశాలకు పారిపోతున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు మాట్లాడతలేడండి 12 ఏళ్ళుగా? ఈరోజు సరిగ్గా మళ్ళా 13 ఏళ్ల తర్వాత 2012లో ఓబీసీ కులగణన అడ్డుకోవడం కోసం అవినీతి నిర్మూలన పేరుతోనే ఉద్యమం మొదలుపెట్టినటువంటి వ్యక్తుల్లాగానే మళ్ళా 2026లో ఈరోజు దేశవ్యాప్తంగా బీఎస్పీ కానీ, బాంసేఫ్ కానీ, ఓబీసీ సంఘాలు కానీ, బీసీ కుల సంఘాలు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి జనగణనలో తప్పకుండా ఓబీసీ కులగణన చేయాలని చెప్పేసి రోడ్ల మీకు వచ్చి మా కులగణన చేయకపోతే తప్పకుండా మేము మా ఉద్యమాలు ఏందో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు పుడుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈయన కూడా ఈరోజు అభిజిత్ దీప్కా అనే వ్యక్తి కూడా ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ సెల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనకు తెలుసు. ఈరోజు బీజేపీ యొక్క పాలనకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు ఇది నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తుందా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నడుస్తుందా అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్యమం రేపు బీజేపీకి మద్దతు ఇవ్వబోతుందా, లేదంటే ఇంకెవరికి మద్దతు ఇవ్వబోతా ఉంది? ఈరోజు ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలబడలేకపోయింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా సక్సెస్ అవుతున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈరోజు నిలబడలేకపోతా ఉంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఓన్ చేసుకోగలుగుతుంది. ఇది ఒక రకంగా చూసంటే ప్రతిపక్షాల వైఫల్యంగానే కనబడతా ఉంది. మరి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆనాడు అరవింద్ కేజ్రీవాలో లేకపోతే అన్నా హజారేనో, కిరణ్ బేడియో, రామ్దేవ్ బాబానో చేసినటువంటి తప్పు రేపు కాక్రోచ్ జనతా పార్టీ చేయొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మీలాగనే స్వేచ్ఛ కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం, ప్రశ్నించే హక్కు కోసం మాట్లాడినటువంటి ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తుల్ని విడుదల చేయాలని నినాదాలు కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్కరిని మతం పేరుతోనో లేదంటే ఇంకో పేరుతోనో కాకుండా కేవలం స్వేచ్ఛ కోసం మాట్లాడిన వ్యక్తులుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈరోజు ఆ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థ కూడా అభిజిత్ దీప్కే ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయనకు వందల మంది పోలీసులు రక్షణ కల్పిస్తూ ఉన్నారంటే మరి ఎవరి కోసం రక్షణ కల్పిస్తున్నారు, ఎందుకోసం రక్షణ కల్పిస్తున్నారు, ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా తప్పకుండా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను కాక్రోచ్ జనతా పార్టీ కొనసాగిస్తుందా, నిజంగానే దేశ ప్రజల వైపు నిలబడుతుందా, దేశ ప్రజల వైపు నిలబడితే ఆ అన్ని సమస్యల మీద పోరాటం చేస్తుందా, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద వీళ్ళు ఒక స్టాండ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? చేస్తే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయంగా పోతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రతిపక్ష పాత్రను మాత్రం తప్పకుండా కొనసాగిస్తుంది. దాన్ని ముందు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇక వార్తల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం.